హలో ఆల్ వెల్కమ్ టు ఎస్ఆర్ స్మార్ట్ స్టడీస్. 7th క్లాస్ సైన్స్ మొక్కల్లో పోషణ లైన్ టు లైన్ కవర్ అయ్యేలాగా వీడియోస్లో కవర్ చేసుకుందాం. ఇది మీకు షార్ట్ టైంలో వెరీ యూస్ఫుల్గా ఉంటుంది. సో స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం. పోషకాలు అంటే ఏంటి? ఆహారంలోని అంశాలన్నీ మన శరీరానికి అవసరం. వీటిని మనం పోషకాలు అంటారు. ఆహారంలో ఉండే అంశాలు ఏవైతే ఉంటాయో అవి మన శరీరానికి అవసరం కదా, వాటిని పోషకాలు, ఇంగ్లీష్లో న్యూట్రియంట్స్ అని అంటారు. మరి పోషణ అంటే ఏంటంటే ఒక జీవి ఆహారాన్ని తీసుకునే శరీరంలో దాన్ని వినియోగించుకునే విధానాన్ని పోషణ అంటారు. పోషణ అంటే ఏమో ఒక జీవి ఆహారాన్ని తీసుకునే మరియు శరీరంలో దాన్ని వినియోగించుకునే విధానమే పోషణ. పోషకాలు జీవులకు తమ శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, దెబ్బతిన్న శరీర భాగాల మరమ్మతుకు మరియు శరీరంలోని వివిధ జీవక్రియలు నిర్వహించడానికి అవసరమవుతాయి. క్రింది వానిలో పోషకాలకు సంబంధించి లేదా పోషకాల వల్ల ఉపయోగం కానిదేది అయినదేది అని అడగవచ్చు అనమాట. పోషకాల వల్ల మనకేమవుతుందంటే శరీర నిర్మాణానికి ఉపయోగపడుతుంది, పెరుగుదలకు ఉపయోగపడుతుంది, దెబ్బతిన్న శరీర భాగాలు ఉంటాయి కదా వాటి మరమ్మతుకు ఉపయోగపడుతుంది మరియు శరీరంలో వివిధ జీవక్రియలు నిర్వహించడానికి కూడా అవసరం అవుతాయి. మనం ప్రత్యేకించి ఎలాంటి పనులు చేయనప్పటికీ మన శరీర క్రమస్థితి నిర్వహణకు శక్తి అవసరం. ఇప్పుడు నేనేం పని చేయలేదు కదా, నాకు శక్తి అవసరం లేదు అని మనం అనుకోవచ్చు. కానీ అలా కాదు. మనం ఎటువంటి శారీరక శ్రమ చేయకపోయినప్పటికీ శరీరం యొక్క క్రమస్థితి నిర్వహణకు శక్తి అనేది అవసరం అవుతుంది. శరీర పెరుగుదలకు, అభివృద్ధికి అవసరమైన ప్రోటీన్లు మరియు ఇతర పదార్థాల సంశ్లేషణకు బయట నుండి ముడి పదార్థాలు స్వీకరించడం అవసరం అవుతుంది. ప్రోటీన్లు మరియు ఇతర పదార్థాల సంశ్లేషణకు మనం ఎక్స్ట్రా న్యూట్రియంట్ ఫుడ్ అనేది మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం తినే ఆహారమే ఈ పదార్థాలకు శక్తి వనరు. ఈ ప్రోటీన్లు మరియు ఇతర ఈ పోషక పదార్థాలు ఎక్కడి నుండి వస్తాయి అంటే మనం తినే ఆహారం నుండి వస్తూ ఉంటాయి. ఫస్ట్ స్వయం పోషణ అంటే ఏంటో చూసినట్లయితే, జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే స్వయంగా తయారు చేసుకునే విధానాన్ని ఏమంటారు అంటే స్వయం పోషణ. జీవులు సరళ పదార్థాల నుండి తమ ఆహారాన్ని తామే తయారు చేసుకుంటాయి కదా, దాన్నే స్వయం పోషణ అంటారు. స్వయం పోషకాలు ఏంటంటే అందుచేతనే మొక్కలను స్వయం పోషకాలు అని అంటారు. మొక్కలు కూడా తమ ఆహారాన్ని అవే తయారు చేసుకుంటాయి కాబట్టి వాటిని స్వయం పోషకాలు అని చెప్పి అనడం జరుగుతుంది. నెక్స్ట్ పరపోషకాలు అంటే ఏంటి? జంతువులు మరియు చాలా ఇతర జీవులు మొక్కలు తయారు చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటాయి కాబట్టి వీటిని పరపోషకాలు అని అంటారు. ఇదంతా మనకు తెలిసిందే. ఇప్పుడు స్వయం పోషణ, మొక్కల్లో ఆహారం తయారు చేసే ప్రక్రియ ఏంటో చూసినట్లయితే, ఈ స్వయం పోషణ అనేది ఏంటి? మొక్కల్లో ఆహారం తయారు చేసే ప్రక్రియ ఈ స్వయం పోషణ. మొక్కల ఆహార కర్మాగారాలు ఏంటి? పత్రాలు. అంటే మొక్కల్లో ఆహారం తయారు చేసే ఫ్యాక్టరీ లాగా ఏ ఒక్క భాగాన్ని చెప్తారంటే పత్రాలను చెప్తారనమాట. కిరణజన్య సంయోగ క్రియలో అవసరమైనవి ఏంటి అంటే పత్రహరితము, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడు, నీరు అవసరమవుతుంది. ఏమేంటి అవసరమవుతుంది కిరణజన్య సంయోగ క్రియలో అంటే పత్రహరితము, సూర్యరశ్మి, కార్బన్ డైఆక్సైడు, నీరు. మొక్కకు శక్తి అందించేవేంటి? కార్బోహైడ్రేట్లు. పిండి పదార్థాల నిల్వ చేయబడే రూపం ఏంటి? స్టార్చ్. పిండి పదార్థాలు మొక్కల్లో ఏ రూపంలో నిల్వ చేయబడి ఉంటాయి అంటే స్టార్చ్. మొక్కల ఆహార కర్మాగారాలు అని వేటిని అంటారంటే పత్రాలు. మొక్కకు శక్తిని అందించేవి ఏంటి అంటే కార్బోహైడ్రేట్లు. మానవుల్లో ఆహారం నుండి పొందిన శక్తిలో కొంత శక్తి శరీరంలో నిల్వ చేయబడే రూపం ఏంటి అంటే గ్లైకోజన్. దీన్ని ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. మానవుల్లో ఆహారం నుండి పొందిన శక్తిలో కొంత శక్తి శరీరంలో నిల్వ చేయబడే రూపం ఏంటి అంటే గ్లైకోజన్ రూపంలో శరీరంలో శక్తి నిల్వ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే పత్రరంధ్రాల గురించి చూసినట్లయితే, ఉపరితలంపై గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ లోపలికి తీసుకోబడుతుంది. ఈ రంధ్రాలు రక్షక కణాలచే ఆవరించబడి ఉంటాయి. అలాంటి రంధ్రాలను పత్రరంధ్రాలు అని అంటారు. ఉపరితలంపై గల సూక్ష్మ రంధ్రాల ద్వారా గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ లోపలికి తీసుకోబడుతుంది అనమాట. ఈ రంధ్రాలు రక్షక కణాలచే ఆవరించబడి ఉంటాయి. ఇప్పుడు ఈ రంధ్రాలు ఉంటాయి కదా, ఈ రంధ్రాలను ఏమంటారంటే పత్రరంధ్రాలు అంటారు. పత్రాలలో ఆకుపచ్చని వర్ణద్రవ్యాన్ని ఏమంటారు అంటే పత్రహరితము. దీన్ని క్లోరోఫిల్ అంటారు. పత్రాల్లో ఆకుపచ్చని వర్ణద్రవ్యం క్లోరోఫిల్, పత్రహరితం. కిరణజన్య సంయోగ క్రియ విడుదలయ్యే వాయువు ఏంటి? ఆక్సిజన్. కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యే వాయువు ఆక్సిజన్. కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు పత్రహరితం కలిగిన పత్రాల్లోని కణాలు సూర్యరశ్మి సమక్షంలో పిండి పదార్థాలు తయారు చేయడానికి కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ని వినియోగించుకుంటాయి. వేటిని ఉపయోగించుకుంటే కార్బన్ డైఆక్సైడ్ మరియు ఆక్సిజన్ని, వాటర్ని, కార్బన్ డైఆక్సైడ్ మరియు H2O నీటిని వినియోగించుకుంటాయి. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరుగా ఎవరిని చెప్తారు? సూర్యుడు. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తినిచ్చేది ఎవరు? అంతిమంగా సూర్యుడు. ఆకుపచ్చగా లేని పత్రాల్లో కూడా పత్రహరితం ఉంటుంది. ఇది స్టేట్మెంట్ సరైనవేది సరికాందేది అని చెప్పి అడిగిన వాటిల్లో అడగచ్చు అనమాట. ఆకుపచ్చగా లేని పత్రాల్లో కూడా పత్రహరితం ఉంటుందా ఉండదా అంటే ఉంటుంది. అధిక మొత్తంలో ఉండే ఎరుపు, గోధుమ మరియు ఇతర వర్ణాలు ఆకుపచ్చ రంగుని కప్పివేస్తాయి. ఈ పత్రాల్లో కూడా కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. స్టేట్మెంట్ 1 ఆకుపచ్చగా లేని పత్రాల్లో పత్రహరితం ఉంటుంది. స్టేట్మెంట్ 2 ఆకుపచ్చగా లేని పత్రాల్లో కిరణజన్య సంయోగ క్రియ జరుగుతుంది. ఈ విధంగా ఇప్పుడు స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 రెండూ సరైనవి.
స్టేట్మెంట్ దీనికి రీజన్ ఏంటి? ఇతర వర్ణాలు ఉంటాయి కదా, అధిక మొత్తంలో ఎరుపు, గోధుమ వంటి ఇతర వర్ణాలు ఏవైతే ఉంటాయో అవి ఆకుపచ్చ రంగుని కప్పివేస్తాయి. ఇది రీజన్ కింద ఇవ్వచ్చు అనమాట. సో స్టేట్మెంట్కి రీజను సరైన వివరణ, అవునా కాదా? ఈ విధంగా 4 ఆప్షన్స్ని బిల్డ్ చేసి మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్ కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు జరిగే అంశాలు ఏంటి? ఇది కొత్త టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదా, ప్రెజెంట్ ఎన్సీఆర్ టెక్స్ట్ బుక్స్, వాటిలో కూడా కవర్ చేయడం జరిగింది. ఇక్కడ ఏమేం జరుగుతుంది కిరణజన్య సంయోగ క్రియ జరిగినప్పుడు అంటే పత్రహరితం ద్వారా కాంతి శక్తి శోషణ చెందుతుంది. పత్రహరితం ద్వారా ఏ శక్తి శోషించబడుతుంది? కాంతి శక్తి. కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది. నీటి అణువులు హైడ్రోజన్, ఆక్సిజన్గా విచ్ఛిన్నం చెందుతాయి. H2O అనేది హైడ్రోజన్, ఆక్సిజన్గా విచ్ఛిన్నం చెందుతుంది. పత్రహరితం అనేది ఏ శక్తిని శోషించుకుంటుంది? కాంతి శక్తిని. కాంతి శక్తి ఏ శక్తిగా మారుతుంది? రసాయన శక్తిగా మారుతుంది. కిరణజన్య సంయోగ క్రియలో ఏ శక్తి ఏ విధంగా మారుతుంది? ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. కాంతి శక్తి రసాయన శక్తిగా మారుతుంది, రసాయన శక్తి కాంతి శక్తిగా మారుతుంది. ఈ విధమైన ఆప్షన్స్ అనేవి మనకి అడిగే ఛాన్స్ ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ పిండి పదార్థంగా క్షయకరణం చెందడం. కార్బన్ డైఆక్సైడ్ పిండి పదార్థంగా క్షయకరణం చెందుతుంది. తర్వాత ఎడారి మొక్కలు రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుని తయారు చేసిన మాధ్యమిక పదార్థాలపై చర్య జరపడానికి పగటిపూట పత్రహరితం చే శోషించుకున్న శక్తిని వినియోగించుకుంటాయి. ఎడారి మొక్కలు ఏం చేస్తాయంట? ఎడారి మొక్కలు రాత్రిపూట కార్బన్ డైఆక్సైడ్ను తీసుకుని తయారు చేసిన మాధ్యమిక పదార్థాలపై చర్య జరపడానికి పగటిపూట పత్రహరితం శోషించుకున్న శక్తి ఏదైతే ఉంటుందో దాన్నే ఉపయోగించుకుంటాయన్నమాట. ఇవి ఎడారి మొక్కల్లో జరిగే ప్రక్రియ. ఆకు అడ్డుకోతని కనుక మనం పరిశీలించినట్లయితే ఆకుపచ్చని చుక్కలు పత్రహరితాన్ని కలిగిన హరితరేణువులుగా పిలువబడే కణాంగాలు కనిపిస్తూ ఉంటాయి. కిరణజన్య సంయోగ క్రియలో పత్రాల యొక్క అడుగున ఉన్న పత్రరంధ్రాల ద్వారా ఎక్కువ మొత్తంలో వాయు మార్పిడి జరుగుతుంది. వాయు మార్పిడి ఎలా జరుగుతుంది? పత్రాల యొక్క అడుగున ఉన్న పత్ర రంధ్రాల ద్వారా ఎక్కువ మొత్తంలో వాయు మార్పిడి అనేది జరుగుతుంది. ఎక్కడ ఉన్న పత్ర రంధ్రాల ద్వారా అంటే పత్రాల యొక్క అడుగున ఉన్నటువంటి పత్ర రంధ్రాల ద్వారా ఎక్కువ మొత్తంలో వాయు మార్పిడి అనేది జరుగుతుంది. వాయు మార్పిడి పత్ర రంధ్రాల్లోనే కాకుండా కాండము, వేర్లు, ఉపరితలం ద్వారా కూడా జరుగుతుంది. వాయు మార్పిడి చేసేవి పత్రరంధ్రాలు మాత్రమే, అంటే పత్రాలు మాత్రమే, కాండం మాత్రమే, వేర్లు మాత్రమే. కాండము, వేర్లు మరియు పత్రాలు, ఇలా ఈ విధంగా ఆప్షన్స్ అడిగే అవకాశం ఉంటుంది. వాయు మార్పిడి పత్రరంధ్రాల్లో జరుగుతుంది, కాండము, వేర్లు, ఉపరితలం ద్వారా కూడా జరుగుతుంది. పత్రరంధ్రాల ద్వారా పెద్ద మొత్తంలో నీరు కూడా ఆవిరవుతుంది. పత్రరంధ్రాల ద్వారా మనకి ఇక్కడ ఎక్కువగా ఏం జరుగుతుందంటే వాయు మార్పిడి మరియు నీరు కూడా ఆవిరి అనేది జరుగుతూ ఉంటుంది. కిరణజన్య సంయోగ క్రియకు కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేనప్పుడు ఈ పత్రరంధ్రాలు కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేనప్పుడు ఏం చేస్తుందంటే ఈ పత్రరంధ్రాలని మొక్క మూసివేస్తుంది. ఇప్పుడు మనం వెంటిలేషన్ కోసం తలుపులు ఎలా అయితే గాలి కోసం తీస్తామో, గాలి అవసరం లేనప్పుడు వేసేసుకుంటామో, అవి కూడా పత్రరంధ్రాలని కార్బన్ డైఆక్సైడ్ అవసరం లేనప్పుడు పత్రరంధ్రాలని మొక్క మూసివేస్తుంది. పత్రరంధ్రాలు మూసుకోవడం, తెరుచుకోవడం అనే చర్య రక్షక కణాల ద్వారా జరుగుతుంది. మొక్క యొక్క పత్రరంధ్రాలు మూయడం, తెరవడం అనేది ఏం చేస్తాయంటే చేసేదేంటి? రక్షక కణాల ద్వారా జరుగుతుంది. రక్షక కణాల్లో నీరు ప్రవహించినప్పుడు అవి నీటిని పీల్చుకుని ఉబ్బి పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి కారణం అవుతాయి. కణాలు కుచించుకున్నప్పుడు పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి కారణం అవుతుంది. రక్షక కణాలు కుచించుకున్నప్పుడు పత్రరంధ్రాలు మూసుకుంటాయి. ఏంటంటే రక్షక కణాల్లోకి నీరు ప్రవహించినప్పుడు ఏం జరుగుతుంది? అవి నీటిని పీల్చుకొని ఉబ్బి పత్రరంధ్రాలు తెరుచుకోవడానికి కారణమవుతుంది. అయితే రక్షక కణాలు కుచించుకున్నప్పుడు పత్రరంధ్రాలు మూసుకుంటాయి అన్నమాట. నేల నుండి తీసుకునే పదార్థాలు ఏమేమి ఉంటాయి అంటే నేల నుండి మొక్కలు ఏమేమి తీసుకుంటాయంట? నైట్రోజన్, భాస్వరం, ఇనుము, మెగ్నీషియం. నాలుగిటిని నేల నుండి తీసుకుంటాయి. నైట్రోజన్, భాస్వరం, ఇనుము, మెగ్నీషియం వీటిని నేల నుండి తీసుకుంటాయి. ప్రోటీన్లు, ఇతర పదార్థాల సంశ్లేషణకు అవసరమైన మూలకం ఏంటి? నత్రజని. ప్రోటీన్లు మరియు ఇతర పదార్థాల సంశ్లేషణకు మొక్కకు అవసరమైంది నత్రజని. అకర్బన నైట్రేట్ల రూపంలో తీసుకోబడుతుంది. ఏ రూపంలో నత్రజని తీసుకోబడుతుందంటే అకర్బన నైట్రేట్ల రూపంలో తీసుకోబడుతుంది. అకర్బన నైట్రేట్ల రూపంలో తీసుకోబడుతుంది. వాతావరణంలో ఉన్న నత్రజని నుండి బ్యాక్టీరియా ద్వారా తయారు చేయబడిన సేంద్రియ సమ్మేళనాల రూపంలో తీసుకోబడతాయి. కార్బోహైడ్రేట్లు కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ అణువులతో తయారవుతాయి. కార్బోహైడ్రేట్లు ఏ అణువులతో తయారవుతాయి అంటే కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ఈ 3 అణువులతో కార్బోహైడ్రేట్లు తయారవడం జరుగుతుంది. ఇవి ఆహారంలోని ఇతర అంశాలైనటువంటి మాంసకృతులు, కొవ్వులు తయారీలో ఉపయోగపడతాయి. కార్బోహైడ్రేట్ ఇవి ఏంటంటే ఆహారంలో ఇతర అంశాలైనటువంటి మాంసకృతులు, క్రొవ్వులు తయారీలో ఉపయోగపడుతూ ఉంటాయి. మాంసకృతులు నత్రజని కలిగి ఉన్న పదార్థం. గాలిలో అధిక మొత్తంలో నత్రజని వాయు రూపంలో ఉంటుంది. మొక్కలు ఈ రూపంలో ఉన్న నత్రజనిని శోషించుకోలేవు. మొక్కలు ఏ రూపంలో ఉన్న నత్రజనిని శోషించుకోలేవు అంటే గాలిలో అధిక మొత్తంలో ఉన్నటువంటి వాయు రూపంలో ఉన్న నత్రజనిని మొక్కలు శోషించుకోలేవు అన్నమాట.
వాయు రూపంలో నత్రజనిని మొక్కలు వినియోగించుకోదగిన రూపంలోనికి మార్చి నేలలోనికి విడుదల చేయగలిగే నిర్దిష్టమైన బ్యాక్టీరియాలు ఉంటాయి. విడుదలైన నత్రజనిని మొక్కలచే నీటితో పాటు శోషించబడుతుంది. నత్రజని అధికంగా గల ఎరువులను నేలకి కలిపే రైతులను మనం చూసే ఉంటాం. ఇప్పుడు నెక్స్ట్ పరపోషణ. పరపోషణ అంటే ఏంటి? మొక్కలు, మానవులు ఇతర జంతువుల వలె ఇతర మొక్కలు ఉత్పత్తి చేసిన ఆహారంపై ఆధారపడతాయి. ఇవి పరపోషణ విధానాన్ని ఉపయోగిస్తాయి. మొక్కలు, మానవులు ఇతర జంతువుల వలె ఇతర మొక్కలు ఉత్పత్తి చేసిన ఆహారంపై ఆధారపడతాయి. ఇవి పరపోషణ విధానాన్ని ఉపయోగిస్తాయి. పారాసైట్స్ అంటే ఏంటి? పరాన్నజీవి మొక్కకు ఉదాహరణ కస్కుట. పసుపు రంగు గల తీగ లాంటి నిర్మాణాలు చెట్టు కాండం, కొమ్మలు చుట్టుకొని ఉండే ఈ మొక్క పేరే కస్కుట లేదా బంగారు తీగ అంటారు. ఈ మొక్కల్లో పత్రహరితం ఉండదు. కస్కుటాలో ఏముండదు? పత్రహరితం ఉండదు. ఇది ఏ మొక్కపై అయితే ఎగబ్రాకుతుందో ఆ మొక్క నుండి తయారు చేయబడిన ఆహారాన్ని గ్రహిస్తుంది. ఇది ఏ మొక్కపై పెరుగుతుందో ఆ మొక్కని ఏమంటారు? అతిధేయి అంటారు. బంగారు తీగ లేదా కస్కుట ఇది పరాన్నజీవి మొక్కకి ఉదాహరణ. ఇది ఏ మొక్కపై పెరుగుతుందో ఆ మొక్కనేమో అతిధేయి అని అంటారు. ఈ బంగారు తీగ అనే మొక్కలో పత్రహరితం అనేది ఉండదు. అతిధేయికి ఇది విలువైన పోషకాలు అందకుండా చేస్తుంది. కావున దీన్ని పరాన్నజీవి అంటారు. పరాన్నజీవులకు ఉదాహరణ కస్కుట, పేలు, బద్దెపురుగు. కస్కుట, పేలు, బద్దెపురుగు అనేవి వేటికి ఉదాహరణగా అంటే పారాసైట్స్. అంటే ఒకరి మీద ఆధారపడి బ్రతికే మనుషుల్ని కూడా నువ్వు పారాసైట్ లాగా, పరాన్నజీవిలాగా ఉన్నావని జనరల్గా అంటూ ఉంటారు. నెక్స్ట్ కీటకాహార మొక్కలు, ఇన్సెక్టివోరస్. దీనికి ఉదాహరణ నెపంతీస్ అనేది ఒక కీటకాహార మొక్క. మనకి ఇవి మ్యాచింగ్స్ అడగచ్చు. పరపోషణ అంటే పారాసైట్కి ఉదాహరణ ఏంటి? కస్కుట, పేలు, బద్దెపురుగు. పూతికాహార మొక్కలు అంటే ఏంటి? తర్వాత కీటకాహార మొక్కలకు ఉదాహరణ ఏంటి? పూతికాహారులకి ఉదాహరణలు ఏంటి? ఈ విధంగా మనకి ఎగ్జాంపుల్స్ వస్తాయి. కూజా వంటి నిర్మాణం కలిగిన మొక్క ఏది? నెపంతీస్. కూజా లాంటి నిర్మాణం రూపాంతరం చెందిన పత్రం ఉంటుంది. పత్రం యొక్క శీర్షం కూజా యొక్క నోరు తెరవగల మూయగల మూతను ఏర్పరుస్తుంది. కూజా లోపలి భాగంలో క్రింది వైపుకు వంగి ఉన్న సన్నని వెంట్రుకల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఏదైనా కీటకం కూజాల్లోనికి ప్రవేశించినప్పుడు పై మూత మూసుకొని పోయి కీటకం సన్నని వెంట్రుకల మధ్య చిక్కుకొని ఉంటుంది. కూజా నుండి విడుదలైన జీర్ణక్రియ ఎంజైమ్స్ కీటకాన్ని జీర్ణం చేస్తాయి. ఇలా కీటకాలు తినే మొక్కలను కీటకాహార మొక్కలు అని అంటారు. కీటకాలను తినే మొక్కలే కీటకాహార మొక్కలు అనమాట. ఇప్పుడు కూజా వంటి నిర్మాణం ఉంటుంది కదా, ఆ కూజా వంటి నిర్మాణంలోనికి ప్రవేశించి పైన ఆ మూత అనేది మూసుకుంటుంది. ఇంకా పడ్డ కీటకాన్ని బయటకు పోనివ్వకుండా ఆపేస్తుంది అనమాట. దాని లోపల సన్నని వెంట్రుకలు వంటివి ఉంటాయి కదా, సో వాటి మధ్యన ఆ కీటకం అనేది ఇరుక్కుపోతుంది. దాని తర్వాత పూతికాహారులు అంటే ఏంటంటే చనిపోయిన, కృళ్ళిపోతున్న పదార్థాల నుండి జీవులు పోషకాలను తీసుకునే పోషణ విధానాన్ని పూతికాహార పోషణ అని అంటారు. పూతికాహార పోషణ విధానాన్ని ఉపయోగించుకునే మొక్కలను పూతికాహారులు అని అంటారు. వీటికి ఉదాహరణ శిలీంధ్రాలు, పుట్టగొడుగులు, బ్రెడ్ మోల్డ్ ఈస్ట్. ఇవన్నీ వేటికి ఉదాహరణ అంటే పూతికాహారులకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇవి శరీరం వెలుపల ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శోషించుకుంటాయి. క్రింది వానిలో ఏవి శరీరం వెలుపల ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి శోషించుకుంటాయంటే పూతికాహారులు. తర్వాత శిలీంధ్రాల గురించి ఒకసారి చూసినట్లయితే శిలీంధ్రాలు ఎక్కడెక్కడ పెరుగుతాయంటే పచ్చళ్ళపైన, తోలు వస్తువులపైన, బట్టలపైన, తేమ మరియు వెచ్చటి వాతావరణం. శిలీంధ్రాలకు సంబంధించి లేదా శిలీంధ్రాలు పెరిగే ప్రాంతానికి సంబంధించి సరైనదేది, సరికానిదేది అని అడిగినప్పుడు అవి ఎక్కడెక్కడ పెరుగుతాయి? పచ్చళ్ళపైన పెరుగుతాయి, తోలు వస్తువుల మీద పెరుగుతాయి, బట్టలపైన పెరుగుతాయి మరియు తేమ, వెచ్చటి వాతావరణం. శిలీంధ్రాలు పెరిగే వాతావరణం ఏ విధంగా ఉండాలి? శిలీంధ్రాలు పెరగడానికి అనువైన వాతావరణం ఏది అంటే తేమ మరియు వెచ్చని వాతావరణం. వర్షాకాలంలో చాలా వస్తువులను శిలీంధ్రాలు పాడు చేస్తూ ఉంటాయి. శిలీంధ్రాల సిద్ధబీజాలు సాధారణంగా గాలిలో ఉంటాయి. అవి తడిగా, వెచ్చగా ఉన్న వస్తువులపై చేరితే మొలకెత్తి పెరుగుతూ ఉంటాయి. తడిగా, వెచ్చగా ఉన్న వస్తువులపై చేరితే అవి మొలకెత్తుతూ ఉంటాయి. శిలీంధ్రాల యొక్క సిద్ధబీజాలు సాధారణంగా ఎక్కడ ఉంటాయి అంటే గాలిలో ఉంటాయి. నెక్స్ట్ సహజీవనం గురించి చూస్తే కొన్ని జీవులు కలిసి జీవిస్తూ ఆవాసాన్ని, పోషకాలను పంచుకుంటాయి. దీన్నే సహజీవనం అంటారు. కొన్ని రకాల శిలీంధ్రాలు మొక్కల యొక్క వేర్లలో పెరుగుతూ ఉంటాయి. ఆ మొక్కలు శిలీంధ్రాలకు ఆహారాన్ని అందిస్తాయి. దీనికి బదులుగా నీటిని, కొన్ని రకాలైన పోషకాలు నేల నుండి గ్రహించడానికి వాటి సహాయాన్ని తీసుకుంటాయి. ఇప్పుడు కొన్ని రకాల జీవులు అవి ఉన్న ఆవాసాన్ని మిగతా వాటితో పంచుకుంటూ ఉంటాయి అనమాట. దీన్ని సహజీవనం అంటారు. ఇప్పుడు కొన్ని రకాల శిలీంధ్రాలు ఏంటి? మొక్కల వేర్లలో పెరుగుతాయని చెప్పుకున్నాం కదా, ఆ మొక్కల శిలీంధ్రాలకి ఆహారాన్ని అందిస్తే వాటికి బదులుగా నీటిని, కొన్ని రకాలైన పోషకాలను నేల నుండి గ్రహించడానికి వీటి సహాయం తీసుకుంటాయి అనమాట. వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే లైకెన్స్. ఈ జీవుల్లో పత్రహరితం కలిగినటువంటి శైవలం ఒక భాగస్వామిగాను, శిలీంధ్రం మరొక భాగస్వామిగాను కలిసి జీవిస్తాయి. లైకెన్లు ఏ రెండు యొక్క సహజీవనం అంటే
పత్రహరితం కలిగినటువంటి శైవలం ఒక భాగస్వామిగా, శిలీంధ్రం మరొక భాగస్వామిగాను కలిసి జీవిస్తాయి. శిలీంధ్రం ఆవాసాన్ని, నీటిని, ఖనిజ లవణాలను శైవలానికి అందిస్తే బదులుగా శైవలం ఆహారం తయారు చేసి శిలీంధ్రానికి అందిస్తుంది. ఇప్పుడు పేరెంట్స్ కానీ ఫాదర్ బయట నుండి గ్రోసరీ తీసుకొస్తే మదర్ వాటిని వండి పెట్టినట్టు అనమాట. అలా అనుకోండి. శిలీంధ్రం ఆవాసాన్ని, నీటిని, షెల్టరు, వాటరు అండ్ మినరల్స్ ఇస్తే వాటిని ఫుడ్గా ప్రిపేర్ చేసి శిలీంధ్రం ఇస్తుంది అనమాట. నెక్స్ట్, నేలలో పోషకాల భర్తీ. నేలలో పోషకాల భర్తీ గురించి చూస్తే మొక్కలు నేలలో పోషకాలను గ్రహిస్తూ ఉండడం వల్ల నేలలో ఆ పోషకాల పరిమాణం క్రమేపీ తగ్గుతుంది. ఇప్పుడు నేలలో ఉన్నటువంటి ఆ ఆహారం అనేది, పోషక పదార్థం అనేది తీసుకుంటుంటే క్రమేపీ తగ్గిపోతుంది కదా. నేల సారం పెరగడానికి ఈ పోషకాలను ఎప్పటికప్పుడు అందిస్తూ ఉండాలి. సాధారణంగా పంట మొక్కలు పోషకాలను తయారు చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో నత్రజనిని పీల్చుకుంటాయి. పంట కోత తర్వాత నేలలో నత్రజని లోపిస్తుంది. పంట కోత తర్వాత నేలలో లోపించేది ఏంటి అంటే నత్రజని. గాలిలో అధిక మొత్తంలో వాయు రూపంలో నత్రజని లభిస్తూ ఉంటుంది, కానీ మొక్కలు వాటిని రిసీవ్ చేసుకునే పవర్ అనేది లేదని చెప్పుకున్నాం కదా. మొక్కలు దాన్ని కార్బన్ డైఆక్సైడ్ని వినియోగించుకోలేవు. రైజోబియం అని పిలువబడే బ్యాక్టీరియా గాలిలో వాయు రూపంలో ఉన్నటువంటి నైట్రోజన్ తీసుకుని అనువైన రూపంలోనికి మారుస్తాయి. ఇందాక నుండి మనం చెప్పుకున్న ఏంటి, నైట్రోజన్ని గాలిలో ఉన్న రూపంలో, వాయు రూపంలో నుండి మొక్కలు తీసుకోలేవు. దానికి ఒక బ్యాక్టీరియా అవసరమని చెప్పుకుంటూ వచ్చాం. ఆ బ్యాక్టీరియా ఏంటి? రైజోబియం బ్యాక్టీరియా సొంతంగా ఆహారం తయారు చేసుకోలేదు కాబట్టి అవి సాధారణంగా కంది, బఠానీ, పెసలు, చిక్కుడు మరియు ఇతర లెగ్యూమినేసి కుటుంబాలకు చెందిన వేర్లలో ఏ కుటుంబానికి సంబంధించిన మొక్కల ఎక్కువ వేర్లలో ఉంటాయంటే లెగ్యూమినేసి మొక్కలకు సంబంధించినవి ఏంటి అంటే కంది, బఠానీ, పెసలు, చిక్కుడు. వీటి వేర్లలో నివసిస్తూ వాటికి కావాల్సిన నైట్రోజన్ని అందిస్తూ ఉంటాయి. బదులుగా మొక్కలు వాటికి ఆహారాన్ని మరియు ఆశ్రయాన్ని అందిస్తూ ఉంటాయి. ఆ విధంగా వాటి మధ్య సహజీవన సంబంధం అనేది ఉంటుంది. పప్పుధాన్యాలు ఎక్కువగా లెగ్యూమినేసి మొక్కల నుండి పొందుతాయి. కీటకాహార మొక్కలను మనం పాక్షిక పరపోషకాలు అని చెప్పవచ్చు. ఎందుకంటే వాటికి పోషణ అనేది వేరే కీటకం నుండి లభిస్తుంది. అంటే కీటకం అనేది వేరే దాని మీద డిపెండ్ అవుతుంది కాబట్టి మొక్కలు కీటకాహార మొక్కలను పాక్షిక పరపోషకాలు అని చెప్పవచ్చు అన్నమాట. నెక్స్ట్, మొక్కల్లో పదార్థాల రవాణా ఏ విధంగా జరుగుతుందంటే, ఇది 7th క్లాస్లో ఉన్నటువంటి లాస్ట్లో ఉన్న లెసన్లోది ఇక్కడ కవర్ చేసేస్తున్నాను. మొక్కలు నీరు మరియు ఖనిజ లవణాలను వేర్ల ద్వారా గ్రహిస్తాయి. వేర్లు మూలకేశాలను కలిగి ఉంటాయి. మూలకేశం అంటే ఏంటి? నీటిలో కరిగిన నీరు మరియు ఖనిజ పోషకాలను గ్రహించడం కోసం వేరు ఉపరితల వైశాల్యం పెంచుతుంది. అయితే ఈ మూలకేశాలు నేల కణాల మధ్య ఉన్న నీటితో సంబంధాన్ని కలిగి ఉంటాయి. మొక్కలు నీరు మరియు ఖనిజ లవణాలను వేర్ల ద్వారా గ్రహిస్తాయి కదా. వేర్లు ఈ మూలకేశాలను కలిగి ఉంటాయి. మూలకేశం అంటే ఏంటి? నీటిలో కరిగిన నీరు మరియు ఖనిజ పోషకాలను గ్రహించడం కోసం వేరు ఉపరితల వైశాల్యంని పెంచుతుంది. మూలకేశాలు ఏం చేస్తాయి? అప్పుడు నేల కణాల మధ్య ఉన్నటువంటి నీటితో సంబంధాన్ని కలిగి ఉంటాయి.